రాజకీయాల్లో ప్రవేశించినటువంటి వాళ్ళు ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నా లేదంటే ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొంటూ రంగంలో నిలదొక్కుకోవాలన్నా కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లోని పట్టిన పట్టు విడవకూడదు అనేటటువంటి ఒక బలమైనటువంటి కోరిక, కష్ట నష్టాలను ఎదుర్కొనేటటువంటి స్థైర్యం ఉండాల్సి ఉంటుంది. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉన్నవాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లో రాణించడము, ఎప్పటికప్పుడు తాము అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. మహిళలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఇప్పుడు కవిత తన స్థానం ఏంటి పార్టీలో, తానేంటి భవిష్యత్తులో బీఆర్ఎస్లో కానీ లేదంటే ప్రభుత్వంలో కానీ తాను పోషించదలుచుకున్నటువంటి పాత్ర ఏది అని ప్రశ్నిస్తూ అధిష్టానానికే ఒక తలపోటుగా లేదంటే చికాకుగా మారారు. ఇప్పటికీ కేసీఆర్ తరఫున రాయబారం చేస్తున్నటువంటి ప్రథమ రాయబారం కూడా విఫలమైంది. ఆమె తన డిమాండ్లకే, అంటే రాజకీయంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, తన పాత్ర ఏంటి అంటూ ప్రశ్నించడం అనేది చాలా కాలంగా ఆమెలో గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తిని బయటబయలు చేస్తుంది. అంతేకాకుండా ఈ సందర్భాన్ని కనుక తాను వినియోగించుకోకుండా చల్లబడిపోతే భవిష్యత్తులో మళ్ళీ తనకి అవకాశం రాదు. ఎలాగూ గొడవ రచ్చ మొదలైంది కనుక ఇప్పుడే ఒక సుస్పష్టమైనటువంటి డిమాండ్లని సాధించుకోవాలి. తన నాయకుడైనటువంటి కేసీఆర్ స్పష్టంగా, తండ్రి అయినటువంటి కేసీఆర్ స్పష్టంగా నీ పాత్ర ఇది, నీకు ఈ ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పాలి. రాజకీయంగా పార్టీలో చురుకైనటువంటి పాత్రకి అవసరమైనటువంటి పదవిని కూడా కల్పించాలి అనేది కవిత డిమాండ్గా కనిపిస్తోంది. అందువల్ల ఇప్పటికే మీడియాలో ఆమెకు లభించినటువంటి ప్రచారము, అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వాటి కోణంలో అడ్వాంటేజ్గా మలుచుకుంటూ బీఆర్ఎస్ బలహీన పడిపోయిందంటూ ప్రొజెక్ట్ చేయడము, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక రకంగా ఆత్మరక్షణలో పడిపోయింది, కేసీఆర్కి ఒక ఛాలెంజ్గా నిలుస్తుంది. ఇప్పుడు కవిత ఇష్యూని సెటిల్ చేయడం అనేది ఆయనకి ఒక ప్రథమ ప్రాధాన్యమైనటువంటి అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే కవితలో ఉండేటటువంటి కిల్లర్ ఇన్స్టింక్ట్ మాత్రం ఈ సందర్భంగా మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో మనము మహిళా నాయకులను చూసినప్పుడు ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్లే నిలదొక్కున్నటువంటి తీరు కనిపిస్తుంది మనకి. ప్రధానంగా తమిళనాడులో జయలలిత నిజానికి ఎంజీఆర్ చనిపోయిన తర్వాత జయలలితని పక్కన పెట్టేసి శవం దగ్గర కూడా ఉండలేనటువంటి పరిస్థితి. అప్పటికే ఆమె కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా ఉన్నప్పటికీ జయలలితకి అంతటి ఆదరణ తమిళనాడులో ఉన్నప్పటికీ ఆయన ఎంజీఆర్ చుట్టూ రాకుండా ఆ పార్టీ ఏడీఎంకే వాళ్ళు ఒక ప్రయత్నం చేసి జానకి రామచంద్రన్ అంటే ఎంజీఆర్ యొక్క సతీమణిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి పరిపాలన సాగించాలని ప్రయత్నం చేశారు. కానీ తనంతట తాను పోరాటం చేసుకుంటూ తనకు ఉండేటటువంటి ఆ లెగసీని నిర్మించుకుంటూ కిల్లర్ ఇన్స్టింక్ట్ తోటి పనిచేసి జయలలితే ఎంజీఆర్ వారసురాల్ని అని నిరూపించుకుంటూ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడము, అంత సుదీర్ఘకాలం చరిత్ర ఉన్నటువంటి డిఎంకేని ఎదుర్కోవడము, ఎంజీఆర్ కంటే ముందే ముఖ్యమంత్రి అయినటువంటి కరుణానిధితోటి ధీటుగా నిలవడము, కరుణానిధికి సమ ప్రత్యర్థిగా తనను తాను నిరూపించుకోవడం, జాతీయ రాజకీయాల్లో సైతం ఒక బ్రాండ్ జయలలిత అంటే అనే విధంగా నిరూపించుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆమె ఉండేటటువంటి గ్లామర్ కానీ, ఆమెకు ఉండేటటువంటి ఆస్తులు కానీ, ఇతరత్ర సంపద కానీ, వైభోగం కానీ అన్నీ అప్పటికే ఉన్నాయి. అయినా రాజకీయంగా తాను నిలదొక్కుకోవాలి, రాజకీయంగా తాను ఒక లెగసీని సృష్టించాలి అనేటటువంటి ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఆమె కష్టాలు ఎదుర్కోవడానికి కానీ, ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కోవడానికి కానీ, ప్రజల్లో తిరిగేటప్పుడు శ్రమ దమాదులు కోర్చడానికి కానీ సిద్ధపడటం వల్లే జయలలిత ఒక లీడర్గా నిలదొక్కోగలిగింది. అలాగే మనకి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కోట, 3 దశాబ్దాల పైగా కమ్యూనిస్టులు మొత్తం అన్ని వ్యవస్థల్ని గుత్తాధిపత్యం సాధించి కమ్యూనిస్టు కాకుండా ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట కూడా బయటికి చెప్పడానికి కానీ, విమర్శ చేయడానికి కానీ సాహసించలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా అది కమ్యూనిస్టుల కోటగా కాంగ్రెస్ పార్టీ కూడా చేతులు ఎత్తేసి వదిలేసినటువంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ, ఒక సామాన్యురాలైనటువంటి మమతా బెనర్జీ కార్యకర్త స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగినప్పటికీ తనదైనటువంటి పోరాటం సాగిస్తూ అందరినీ కలుపుకుని పోతూ కమ్యూనిస్టుల లాంటి కరుడుగట్టినటువంటి కమ్యూనిస్టుల ఒద్దండుల్ని ఎదిరించి కేసులని, తర్వాత ఆమె శ్రమని, తర్వాత ఆమె మీద చాలాసార్లు లాఠీ చార్జీలు ఇతరత్ర జరిగిన తట్టుకుంటూ ఆమె నిలదొక్కుంటూ కిల్లర్ ఇన్స్టింక్ట్, అది కూడా ఆమెలో ఉండేటటువంటి ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్, ఏది వచ్చినా సరే ఎదుర్కొంటాననేటటువంటి ధోరణి, ఇవన్నీ మమతా బెనర్జీని నాయకురాలుగా నిలిపాయి. ఈ రోజున మోడీ లాంటి వాళ్ళకి కూడా సవాల్ విసరగలుగుతున్నారంటే ఆమెలో ఉండేటటువంటి ఆ ధోరణి, ఏదైతే పట్టిన పట్టు వదలకూడదు అనేటటువంటి ఆ ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో షర్మిల కూడా
నిజానికి కిల్లర్ ఇన్స్టింక్ట్తో కూడినటువంటి మహిళగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే సరైనటువంటి ఇక్కడ పాదయాత్ర ఇప్పటికీ షర్మిల పేరు మీద భారతదేశంలో సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి ఒక మహిళగా షర్మిల పేరు మీద రికార్డు ఉంది. తన సొంత అన్నని ఎదిరిస్తూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, పోరాడినటువంటి తీరు కానీ, ఇవన్నీ ఆమెకు ఉండేటటువంటి రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ ఒక పార్టీ పెట్టి ఒక ప్రయత్నం చేసినా కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పీసీసీ పగ్గాలు చేపట్టినా, ఇవన్నీ అంటే నిరాశ, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేటటువంటి పరిస్థితులు కనిపించకపోయినా ఎదురుగా చాలా చీకట్లో అలుముకుని ఉన్నప్పటికీ వెలుగు కోసం ఎదురు చూడకుండా ఆ చీకటి నుంచే నడుచుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా ఉంటుంది. ఇప్పుడు షర్మిలనే చూసాం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు ఉండేటటువంటి అవకాశాలు అత్యల్పం. ఇక్కడ తెలంగాణలో ఆమె ఒక పార్టీ పెట్టినప్పటికీ అప్పటికి బలమైనటువంటి అనేక పార్టీలు ఉన్నాయి. ఆశావహమైనటువంటి పరిస్థితి కానీ, ఒక మంచి జరుగుతుంది అనేటటువంటి నమ్మకం కానీ లేకపోయినప్పటికీ పోరాటం చేయడం అనేది, తద్వారా సుదీర్ఘకాలం పోరాటం ద్వారా తనను తాను నాయకత్వాన్ని నిరూపించుకోవడం అనేది కిల్లర్ ఇన్స్టింక్ట్ యొక్క ప్రధాన లక్షణంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు కవిత కూడా ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ తోటి తన స్థానం ఏంటి, తాను ఏం చెయ్యాలి అనేటటువంటి దిశలో ప్రయత్నాల్ని, కార్యాచరణని సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమెకు ఎప్పటికే తెలంగాణ జాగృతి అనే ఒక సొంత ఐడెంటిటీ ఉంది. సొంత సంస్థని ఆమె నిర్మించుకుని ముందుకు నడుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అధినేత అయినటువంటి కేసీఆర్కే వ్యతిరేకంగా ఆమె ఒక ఎజెండాను సిద్ధం చేసుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కిల్లర్ ఇన్స్టింక్ట్ అనేది అన్ని సందర్భాల్లోని సక్సెస్ని ఇస్తుందా అంటే మనం పూర్తిగా చెప్పేటటువంటి వాతావరణం కూడా ఉండదు. ఎందుకంటే సరైన ప్లాట్ఫామ్, అంటే ఎంతటి బలమైనటువంటి నాయకురాలు, ఎంతటి బలమైనటువంటి పట్టుదల ఉన్నప్పటికీ వేదిక అనేటటువంటిది సమర్థంగా ఉండాలి. ఇప్పుడు షర్మిల ఫెయిల్యూర్లో ప్రధాన కారణం ఆమె పోరాటం కంటే కూడా సరైన వేదిక లేకపోవడము, దానికి సరైన భూమికి లేకపోవడం. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టినప్పటికీ ఇక్కడ తెలంగాణని కానీ, తెలంగాణ వాదాన్ని కానీ సొంతం చేసుకునేటటువంటి ప్రాతిపదిక ఆమెకు లేదు. అందువల్ల ఎంత పోరాటం చేసినా ఇక్కడ సాధించే విజయం తక్కువగా ఉంటుంది. అందువల్ల ప్లాట్ఫామ్ కూడా, తాను నడిచేటటువంటి వాహనం కూడా సమర్థంగా ఉండాలి. అందువల్ల అక్కడ కూడా చూసాము, అంటే డ్రైవర్ ఎంత బలంగా నడిపినప్పటికీ వాహనం ఇంజిన్ సరిగ్గా లేకపోతే ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఒంటరి పోరాటం చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉండేటటువంటి బలము దాదాపు శూన్యము. నోటాతో పోటీ పడేటటువంటి ఓట్లు వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల లాంటి పటిష్టమైన నాయకురాలు ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఎజెండా కానీ, లేదంటే వాహనం, ఆమె ఎక్కి నడుపుతున్నటువంటి వాహనం కానీ సమర్థమైంది కానప్పుడు కిల్లర్ ఇన్స్టింక్ట్ కూడా పనిచేయదు. ఇక్కడ మరి ఇప్పుడు కవిత ఏమిటి అంటే, కవిత ఉదాహరణ చూస్తుంటే కనుక ఈమె ఎంచుకుంటున్నటువంటి మార్గము ఒక రకంగా చెప్పాలంటే పులి మీద స్వారీ. ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ లాంటి ఒక పెద్ద పార్టీ, రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చినటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చేసి తెలంగాణ జాగృతి అనో, తెలంగాణ యువ సామాజిక జాగృతి అనో, ఏదో మొత్తం మీద ఒక ఎంటిటీని కనుక పెట్టుకుని ఒక సొంత ముద్రతోటి ముందుకు వెళ్ళాలంటే, ఇప్పటికే ప్రాంతీయ పార్టీగా కేసీఆర్ లాంటి అగ్రనాయకుడు సారథ్యం వహిస్తున్నటువంటి పార్టీగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు పరిపాలించి ఒక ముద్రను వేసుకుంది. 2 జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ మరోవైపు పోరాటం చేస్తూ ప్రత్యర్థులుగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 ప్రధానమైనటువంటి పక్షాలు ఉన్నప్పుడు ఈ జాగృతి తరపున కవిత ఎంత మేరకు నిలదొక్కుకోగలుగుతుంది? బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే కనుక ఒక రకంగా ఆ స్వారీ చేయాల్సిందే, పులి మీద స్వారీలా ఉంటుంది. రాజకీయంగా చివరి వరకు కూడా దాని నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల ఆమె ఎంత మేరకు సక్సెస్ కాగలుగుతారు? ఒకవైపు బీఆర్ఎస్ని ఎదుర్కోవాలి, మరోవైపు 2 ప్రధానమైనటువంటి జాతీయ పార్టీని ఎదుర్కోవాలి. వ్యక్తిగతంగా ఆమె మీద ఉండేటటువంటి కేసులు కూడా ఉన్నాయి. వీటన్నిటిని నేపథ్యంలో ఎంత మేరకు ఆమెలో ఉండేటటువంటి కిల్లర్ ఇన్స్టింక్ట్ సక్సెస్ఫుల్ కాగలుగుతుంది? ఆమె ఉండేటటువంటి కోరికలు, అంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్ అందామా, యాంబిషన్స్ అందామా, అవి నెరవేర్చే దిశలో కార్యాచరణ చేసుకునేందుకు తెలంగాణ సమాజం ఆమెకి మద్దతు ఇస్తుందా లేదా? వ్యక్తిగతంగా ఎంత ప్రగాఢమైన బలమైన కోరిక, బలమైన పట్టుదల ఉన్నప్పటికీ సరైన వేదిక కానీ, సరైన కార్యాచరణ కానీ, సమర్థించేటటువంటి ప్రజా మద్దతు చేపట్టగలిగినటువంటి, ప్రజా మద్దతు సమకూర్చుకో
చెప్పుకోగలిగినటువంటి ఎజెండా కానీ లేకపోతే ఖచ్చితంగా విజయం సాధించడం అనేది చెప్పలేం. అందువల్ల కవితను ఒక రకంగా ప్రశంసించాలి, మరో రకంగా తొందరపాటుతనంగానే చెప్పాల్సి ఉంటుంది. ఒక రకంగా ఎందుకంటే మహిళగా తన హక్కుల కోసం పార్టీకి మొదటి నుంచి అండగా ఉంటూ ఒక సాంస్కృతికమైనటువంటి అంశాలతోటి తెలంగాణ సాంస్కృతిక జీవనాన్ని, మహిళా సాధికారతని తెలంగాణ జాగృతి ద్వారా ఒక బతుకమ్మ ఉత్సవాలకి ఒక ప్రతిబింబంగా నిలవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమె కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అందువల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నా వంతు ఏంటి, నా పాత్ర ఏంటి, బీఆర్ఎస్లో పార్టీలో నా పాత్ర ఏంటి అని అడగడంలో న్యాయం ఉంది. అదే సమయంలో ఏమాత్రం తొందరపాటుగా వ్యవహరించినా భవిష్యత్తులో ఆమె ఒంటరి పోరాటం చేయక తప్పనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తే తేల్చి చెప్పాలి.